మరి చిన్న ప్రార్థన చేసుకొని ధ్యాన భాగాల్లోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఐరిస్ ప్రార్థన సహవాసం, అదే పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ప్రార్థన సహవాసాన్ని మా తల్లి ఐరిస్ తల్లి ప్రార్థన ఈ బొబ్బుల ఫీల్డ్ అంతటి కూడా వెలిగించింది. ఎస్తేరు తల్లి 120 సంస్థానాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏ విధముగా రక్షించిందో అదే విధముగా ప్రభా, ఈ బొబ్బులి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అన్ని సంఘాలను కాపాడుటకు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఐరిస్ తల్లి కొరకు ప్రత్యేకముగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ తండ్రి నాయన శర్మ అయ్య గారి కొరకు, ఆత్మీయ తల్లి మరి ఐరిస్ తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ఆత్మలకు శాంతి కలిగిస్తూ వారి తండ్రి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా, వారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి విజయ్ కుమార్, వసంతమ్మ గారిని ఆశీర్వదించండి, వారి బిడ్డలు జీవించండి. అమెరికాకు వెళ్ళుటకు పెద్ద కుమారుడు అనిల్ బాబు సిద్ధపడుతుండగా ప్రభా, నీ కృప నీ కోపతల బిడ్డల చుట్టూ ఉంచండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణతో సేవలను కొనసాగుతున్నటువంటి నీ బిడ్డలపై మీ యొక్క శక్తిని కృమ్మరిస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. సురక్షితమైనటువంటి ప్రయాణాలతో నడిచి సురక్షితమైనటువంటి నాయన తిరిగి ప్రయాణాల్లో కూడా సహాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందం చేయమని, మాకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జీవించండి ప్రభా. ఎంతో ప్రభా ఆతృత కలిగినటువంటి ఆత్మలతో నీ మాటలు వినటానికి వచ్చినటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నాకు చేత కాదు, నాకు రావు, మీరే మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చదువుకున్నటువంటి ఉత్తర పరిచితురాలు ఇంచుమించు నేను ధ్యాన భాగాలుగా ఎన్నోసార్లు మీ మధ్యన మాట్లాడడం జరిగింది. యేసు ప్రభు ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలు మాటలు ఇవి. ఈ వాగ్దానాల మాటలు మనకు బోధించినటువంటి మాటలు. ఆయన ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అంటే ఆయన అనుకోండి. గనుక ఆయన మరి మనిషి కుమారుడిగా వచ్చాడు, పరలోకము నుంచి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు. గనుక తండ్రి అని దేవునిని ఆయనే గణపరుచుకోకుండా ఆయన తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. గనుక నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఎందుకంటే పరలోకము నుంచి భూలోకానికి దిగినటువంటి మనిషి కుమారుడు ఆయన ఎన్నో మహా ఘనమైనటువంటి విశ్రాంతులు విడిచిపెట్టి మనందరి కొరకు ఎంతో శ్రమించినటువంటి, తన ప్రాణాన్ని బలిగా పెట్టడానికి భూలోకంలోకి వచ్చినటువంటి ఆ మనిషి కుమారుడి యొక్క ప్రేమను మనము తెలుసుకోవాలి. మనిషి కుమారుడి యొక్క ఆ ఆదరణ మనము బాగా ఆలోచించాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ అంతెంత కాదు. గనుక ఆయన చెప్తున్నాడు, నాలో ఫలింపని, అంటే నేను పరలోకము నుంచి భూలోకానికి వచ్చాను గనుక నాలో ఫలింపని ప్రతి తీగ అదేం చేస్తుంది? పారవేయబడును. పారవేసిన తర్వాత తీగ చెట్టు నుంచి ఒక కొమ్మ కొట్టేసి పడేసామనుకోండి, అది ఏంటవుతుంది? ఎండిపోతుంది కదా. ఎండిపోతే దాన్ని ఏం చేస్తాం మనం? కోయలేదు. అదేవిధంగా ఫలింపని తీగ అంటే ఫలింపని మనుషులు, యేసు ప్రభువు యొక్క ప్రేమను అందుకోలేనటువంటి మనుషులు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా బయట తీసి పారవేయను, వారు అగ్నిలో పడవేయబడతారు అని అర్థం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దగ్గర 4వ వచనం చూసినట్లయితే, నా యందు నిలిచియుండుడి, నీ యందు నేను నిలిచియుందునప్పుడు కాలిపోం మనము. దేవునికి స్తోత్రం. నా యందు మీరు నిలిస్తే నీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే
నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. ప్రియమైనటువంటి బైబిల్ అంతా అది చెప్తుంది. దేవుడిని విడిచిపెట్టి మనం ఇష్టానుసారమైనటువంటి సంపాదనలోను కానీ కష్టాల్లోను కానీ ఇంకా నానా విధములైనటువంటి వాటి కొరకు పరిగెడితే అవన్నీ కూడా ఫలితము కాదు. నేను కళ్ళారా చూశానండి. దేవునిని కలగలేనటువంటి వారు కొన్ని శతకోట్లు సంపాదించారు. శతకోట్లు సంపాదించి చివరికి ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోయారు. కారణం ఏంటో తెలుసండి, దేవుని కలిగి లేరు. అదే దేవుని కలిగి ఉంటే ఆ యొక్క ఐశ్వర్యము వారు మరణించినటువంటి వరకు కూడా పిల్లలకు ఆశ్చర్యముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా సరే దేవుని కలిగి మనము జీవించాలి. గనుకనే ఇక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవని యందు నిలిచి ఉండను వాడు బహుగా, లేదంటే ఆమె బహుగా ఫలించును. అది నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇక్కడ మనుషులు పోగు చేస్తున్నారు కానీ ఈ మనుషులు ఎవరు పోగు చేస్తారండి? దేవుని అంగీకరింపలేనటువంటి మనుషుల్ని ఎవరు పోగు చేస్తారో తెలుసండి? యములు పోగు చేసి ఎక్కడేసేస్తారు? అగ్నిగుండంలో వేస్తారనమాట. తర్వాత అవి కాలిపోవును. నా యందు మీరును, ఏటమ్మా? నా యందు మీరును, నీ యందు, ఎన్నిసార్లు చదువుకున్నాం ఈ పాఠం కదా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, అబ్బా, నీకేమి ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా స్వసిద్ధమైనటువంటి చక్కగా భూలోకానికి వచ్చి మనుషు కుమారుడిగా ఉన్నటువంటి మరి దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్పతనం. అది మహా గొప్పతనము, మహా గొప్ప భరోసా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఈ పాఠాలను మనం చదువుకుంటున్నాం. ఈ పాఠాలను చదువుకున్నటువంటి విధముగా మన జీవితాలను ఎప్పుడూ కూడా పాత జీవితాలలాగే పెట్టుకోకూడదు. మన జీవితాలు మారుతుండాలి. ఒక్కొక్క మాట వినేటప్పుడు మారుతుండాలి. అది మంచిది కాదు, ఇది చెడ్డది అని మనం తెలుసుకోగలిగినటువంటి వారముగా దేవుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు మనము మారుతుండాలి. మారుతుండేటప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గనుక అటువంటి వారు మీరు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇంకా బలపరచబడాలని అటువంటి వారికి నేను మరి చక్కగా హెచ్చరిస్తున్నాను. ఏమీ లేనటువంటి వారికి కూడా జాగ్రత్త కలిగి మరి అటువంటి దారిలో నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ధ్యాన భాగం చూద్దాం. త్వరగా ముగించుకుంటున్నాం. ధ్యాన భాగం త్వరగా అంటే కొద్దిగా లేట్ అవుతుంది అనుకోండి. ధ్యాన భాగం చూస్తే ఇక్కడ 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనము చాలాసార్లు ఈ కథను మనము చదువుకున్నాం, చెప్పుకున్నాం, విన్నాం. గనుక ఇక్కడ మరి ఏం జరిగిందంటే, మరి పేతురు భక్తుడు మరి ఉన్నాడు. తర్వాత యోహాను భక్తుడు సహోదరుడైనటువంటి యాకోబు ఉన్నాడు. ఇక్కడ హేరోదు రాజు ఏం చేశాడంటే, యూదులకు మరి ఇష్టమైనటువంటి పని ఏంటో తెలుసండి. యూదులంటే ఎవరు? దేవుని బిడ్డలే, సేవకులే. వాళ్ళకి ఇష్టమైనటువంటి పరిస్థితి హేరోదు రాజు ఏం చేశాడంటే, దేవుని యొక్క సేవకులను నాశనం చేయటం ప్రారంభించాడు. హేరోదు రాజు దేవుని యొక్క సేవకులను నాశనం. కారణం ఏంటంటే యూదులకు అది సంతోషం అట. దేవుని బిడ్డలే, సేవకులే ఉన్నారు అందులోన, అది సంతోషం అని హేరోదు రాజు నిజమైనటువంటి ప్రవక్తలు కలిగినటువంటి యేసు ప్రభువుతో సహకారం చేసినటువంటి వారిని నాశనం చేయటం ప్రారంభించాడు. నాశనం చేయడం ప్రారంభించగా యోహాను తమ్ముడైనటువంటి యాకోబును ఖడ్గముతో నరికించేశాడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకరిని. తర్వాత పేతురుని పట్టుకున్నాడు. పేతురుని పట్టుకొని ఏం చేశాడో తెలుసండి? పేతురుని కూడా పట్టుకొని సంఖ్యలతో చెరసాలలో వేశాడు.
చెరసాలలో వేసిన తర్వాత పేతురికి 4వ వచనం చూస్తే 12:4 మనం చూసినట్లయితే అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల, అంటే నాకు అర్థం తెలియదండి. చతుష్టయం 4 గుంపులు, ఒక్కరిని కాపలా కాయడానికి 4 చతుష్టముల సైనికులకు అతని అప్పగించాను. కారణం ఏంటంటే పస్కా పండుగ ఉంది. ఈ పస్కా పండుగలో అతన్ని ఏమనొద్దు, తెల్లవారితే అతను పని చూద్దాం అని. పస్కా పండుగ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పస్కా పండుగ అంటే ఏంటి? దేవుడు ప్రజలను బంధకములో నుంచి విడిపించినట్టు అటువంటి దినం. అటువంటి దినాన్ని క్రూరమైనటువంటి పనులు చేస్తున్నారే దేవుని బిడ్డలే. కానీ మంచి పనులకు వారికి అంగీకారం లేదు. దేవుని యొక్క సేవకుడు పేతురుని కూడా పట్టుకున్నారు. పేతురుని పట్టుకొని ఆయన ఏం చేశారండి? గొలుసులతో కట్టి చెరసాలలో వేసి 4 చతుష్టములైనటువంటి గుంపులు సైనికులని కాపలా ఉంచారు. పేతురు అంటే ఏంటి? పేతురు అంటే దేవునికి అంగీకారం కలిగినటువంటి వాడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. ఆయన మహా గొప్ప కార్యములు చేశాడు, ఎంతో గొప్ప కార్యములు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెంగు ముడితే స్వస్థత, ఎంతమందినో స్వస్థత పరిచాడు. శృంగారమైన దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కుంటివాడిని స్వస్థత పరిచాడు. కవిత ద్వారక అనే స్త్రీని, ఆమె ఏం చేశాడు? చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పేతురు గారు వచ్చి ఏం చేశారు? బతికించారు. ఎంతమందినో గొప్ప గొప్ప కార్యములు చేసినటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుణ్ణి బంధించి ఆయనకు కాళ్ళకు సంకెళ్ళు వేసి చెరసాలలో వేసి 4 గుంపులు సైనికులను కావలించారు. చదువుతున్న 12వ అధ్యాయం చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అక్కడ వేసేటప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో తెలిసింది. 5వ వచనంలో చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు లేకపోతే సంఘం ఏమైపోతుంది చెప్పండి? దేవుని సేవకుడు లేకపోతే సంఘం పాడైపోద్ది. అదే మనమైతే పోతే పోనీలే బాబురావు గడ, బాబురావు కాకపోతే ఇంకొకడు వస్తాడు, మనకెందుకులే అనేసి మనమైతే తప్పించుకుంటాం. కానీ పేతురు సంఘం అటువంటిది కాదండి. పేతురు సంఘము అత్యాసక్తితో ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేయటము ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన, సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన మరి మనమైతే అటువంటి విధమైనటువంటి ప్రార్థనలు కలిగినటువంటి వారుగా ఉంటే మనకున్నటువంటి బంధకములు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బెంగలు, మనకున్నటువంటి ఆపదలు, మనకున్నటువంటి ప్రాణాపాయాలు తప్పింపబడతాయి. తప్పనిసరిగా తప్పింపబడతాయి. యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకున్నాడు అని మనం చదువుతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ సంఘం అయితే ఎలా ప్రార్థన చేస్తుందో తెలిసిందే. వారి ప్రాణాలు పోయినట్టు ప్రార్థన చేస్తున్నారట. దేవుని శక్తి, అత్యాశక్తి. అత్యాశక్తి అంటే ప్రాణాలు పోయినంత దేవుని శక్తితో దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తి కలిగినటువంటి వారుగా మరి ఆ సంఘం ఉంది. ఆ సంఘంలో తెల్లవారులు ప్రార్థన చేస్తున్నారు. పేతురైతే ఏం చేస్తున్నాడో తెలుసండి? చెరసాలలో నిర్లక్ష్యముగా, బెంగ లేదు, బెదురు లేదు, భయము లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. పైన 4 గుంపులు సైన్యము కావలి ఉన్నటువంటి విధానమును బట్టి పేతురు అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది పండుకొని మధ్యలో పడుకుంటే చక్కని నిద్ర చేస్తున్నాడు. వీళ్ళే నాకు కాపాలనుకుంటున్నాడేమో మరి తెలియదు. ఆయన మాత్రం అదే మనమైతే నిద్ర పడుతుందా? చంపేస్తారని. తెల్లారితే నన్ను చంపేస్తారండి. మనిషి
ఉండేటప్పుడు మనకు ఎలా నిద్ర పడుతుందండి? ఆ రాత్రి అంతా మనకు నిద్ర పట్టదు. రాత్రి అంతా అతను ప్రార్థన చేయాలా లేదా? చేయలే, శుభ్రం పడుకున్నాడు. మహాశక్తి కలిగినటువంటి వాడు పేతురు. ప్రార్థన చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు వింటాడు. అయినప్పటికీ కూడా అతను ప్రార్థన చేయలే. ఎందుకంటే దేవుని యందు నమ్మకం ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు, శీల 16వ అధ్యాయం ఉంటుంది. 23వ వచనం నుంచి చూసినట్లయితే 16వ అధ్యాయం చూసి 23, 16, 23లో చూస్తే పౌలు, శీలలు వారు ప్రార్థన చేస్తున్నారు. వారు బహుగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. పాటలు పాడేటప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ కూడా శ్రద్ధతో వింటున్నారండి. దేవునికి స్తోత్రం. వీళ్ళకైతే పౌలు, శీలకు కాలుకు బొండాలు వేసారు, కావలి ఉంచారు. కావలా ఉంచి జైలు అధికారి ఉన్నాడు. అతను కూడా తుపాకో కత్తితో పట్టుకుని రెడీ ఉన్నాడు. వీళ్ళైతే భయపడలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి చంపేస్తామని అన్నారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రము దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుణ్ణి బహుగా స్తుతిస్తున్నారు. జైలర్లు అయితే ఏమంటున్నారు? జైలర్లు ఏం చూస్తున్నారు? జాగ్రత్తగా వారు పాడినటువంటి పాటలు, వారు చేసినటువంటి ప్రార్థన స్వరాలు వింటున్నారు. వీళ్ళారా ఈ రోజుల్లో ప్రార్థన ఎక్కువ చేశారనుకోండి, ఎవరైనా ఎంత వేరం ఆమె అంటదా, లేదంటే ఎంత వేరం ఆమె అంటాడా అని మనం కనిపెడతాం. కానీ ఇక్కడ పౌలు, శీలలు చేసినటువంటి ప్రార్థనకు, పాటలకు జైలర్లందరూ కూడా శ్రద్ధతో వింటున్నారు. మనము ప్రార్థన చేసిన వారితో ఏకీభవించామనుకోండి, మనకు అన్ని విజయాలే, అపజయాలు ఉండవు. దేవునికి స్తోత్రం. గనుక ప్రార్థన వాళ్ళు చేస్తుంటే వీళ్ళు శ్రద్ధగా వింటున్నారు, ప్రార్థనలో ఏకీభవించారు. గనుక తెలియని రీతిగా పెద్ద భూకంపం వచ్చి జైలు పునాదులు కలిగిపోయి వాళ్ళ సంఖ్యలన్నీ కూడా విడిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురుకి మరి ప్రార్థన లేదు, ఏమీ లేదు, కానీ హాయిగా పడుకున్నాడు ఆయన. కానీ ఆయన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? పరలోకానికే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళింది. అటువంటి ప్రార్థన చేశారు సంఘం. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు మంచి వెలుగు ఆయన దగ్గర ప్రకాశించింది. పేతురుని దగ్గర మంచి వెలుగు ప్రకాశించడమే కాక ఆయన కొన్నటువంటి సంఖ్యలు విడిపోయేటప్పుడు వచ్చి మొత్తుగా పడుకున్నటువంటి పేతురుని దూత తట్టి లేపి, లేవు పేతురు లేవు, అదిగో నీ చెప్పులు ఉన్నాయి, తొడుక్కో, నీ నడుముకి గుడ్డ కట్టుకో, నీ బట్టలు పైన వేసుకో, కమా నా వెనక తొలరా అనేటప్పుడు పేతురు ఏమనుకుంటాడు తెలుసండి? ఇది నాకు స్వప్నం, కళ. స్వప్నం అంటే కళలో నాకు దర్శనం ఇది అనుకుంటున్నాడే, కానీ నిజమైన అతను తలంచలే, అనుకోలే. దేవుని దూత లేపింది, వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పెద్ద పెద్ద కప్పలు గేట్లకి, తలుపులకి వేశారు. అవన్నీ కూడా విడిపోతున్నాయి. పెద్ద గేటు దగ్గరికి వెళ్ళారు, ఇనప గేట్లు పెద్దవి. అక్కడికి వెళ్ళేసరికి ఆ గేట్లు కూడా దారిచ్చేసాయి. దేవునికి స్తోత్రం. నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈరోజు శ్రద్ధగా వింటున్నటువంటి స్త్రీలైనటువంటి మీరు కూడా మీ ప్రార్థనలు కూడా సమస్తమైనటువంటి బాధల నుంచి విడుదల పొందుకోవాలి. అద్భుతమైనటువంటి విడుదల పొందుకోవాలి. బలహీనతల యందు విడుదల పొందుకోవాలి. సమస్తమైనటువంటి వాటి యందు విడుదల పొందుకోవాలి. అంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవజనులు ఇదే అరుస్తూ ఉంటారు. షకీనా అని జాన్ వెస్లీ గారి అక్క. జాన్ వెస్లీ గారి ముగ్గురు, ఇద్దరు అన్నదమ్ములు, ఒక అక్క. ఆవిడ షకీనా యొక్క, నేను రేడియోలో వేస్తాను ఒకసారి ప్రసంగం వినండి. ప్రపంచాన్ని కనిపిస్తుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. దేవుని దూత ప్రపంచాన్ని కనిపిస్తుంది ఆవిడ. అంత చక్కని మాటలు, స్త్రీల కొరకేటి, పురుషుల కొరకేటి, లోకం కొరకేటి, అద్భుతమైనటువంటి మాటలు. గనుక ఇక్కడ పేతురుని తీసుకువెళ్ళిపోతే అతను స్వప్నమే అనుకుంటున్నాడు. వెళ్తున్నాడు. పెద్ద గేటుకి వెళ్ళి ఒక వీధికి వచ్చిన తర్వాత దూత మాయమైపోయి వెళ్ళిపోయి. అప్పుడు తలంచాడు, ఆహా, దేవుని దూత వచ్చి నాకు సహాయం చేసిందా? దేవుడు నాకు సహాయం చేశాడా? ఎందుకు సహాయం చేశాడు? సంఘం అయితే అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన పరలోకానికి చేరుకుంటే పరలోకం నుంచి దూత దిగిపోయిందండి.
అటువంటి ప్రార్థన చేసింది సంఘం. వెళ్ళాడు, గబగబ వెళ్ళాడు పేతురు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసండి? మారు పేరు కలిగినటువంటి మార్కు అనే యోహాను ఇంటికి వెళ్ళాడు. యోహాను తల్లి అయినటువంటి మరియ గృహము దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి నమ్మకం లేదండోయ్. ఆ సంఘానికి పేతురు విడుదలై వస్తాడని నమ్మకంలో, ఎందుకంటే గట్టి కట్టేశారు, బోర్డు కాపలా పెట్టేశారు, చాలా భయంకరమైనటువంటి ప్రాకారాలన్నీ మూసేశారు, ఎలాగ వస్తాడు అని వాళ్ళు అపనమ్మకంతో ఉన్నారు. కానీ అక్కడ ఎవరున్నారో తెలుసండి? చదవలేదా మీరు? 13వ వచనం నుంచి చూద్దాం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోజె అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. చెప్పమ్మా. ఆమె గుర్తు పెట్టుకోండి, ఇది పేతురు స్వరమును గుర్తు పట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, మీరు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా గట్టిగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచుందనుగున తలుపు తీసి అతనిని చూచి ఆశ్చర్యము పొందిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ స్వరాన్ని ఎవరు గుర్తుపెట్టారండి? రోజా అను ఒక చిన్నది. ఈ రోజా గురించి చెప్పడానికి నేను ఈ పాఠమంతా కూడా చెప్తున్నాను. ఈ చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టింది. అంతమంది ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఏమాత్రమైన ఒక్కరైనా గుర్తుపట్టగలిగారా? లేదు. కానీ ఎవరు గుర్తుపెట్టారు? రోజా. ఈ రోజా ఎటువంటి తెలుసండి? రాత్రంతా కూడా మనసు పెట్టి పేతురు గారి కొరకు ప్రార్థన చేసినటువంటి స్త్రీ. పేతురు కొరకు ప్రార్థన చేసినటువంటి స్త్రీ గనుక తన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? పేతురు మీద ఉంది గనుక తత్మ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయలేదంటలే, వాళ్ళ ప్రార్థనే దేవుడు విన్నాడు. ప్రార్థన చేస్తున్నారు, కానీ పేతురు స్వరం మాత్రం వాళ్ళకి తెలియదు. వీళ్ళారా, ఈ రోజుల్లో మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు మనము నమ్మిక కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాము. లేకుంటే అవి ఉంటుందో అవదో, ఉంటుందో ఉండదో, జరుగుతుందో జరగదో అని మనం ప్రార్థన చేస్తే అది ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. ఇక్కడ రోజా తెల్లవారులు కూడా ప్రార్థన చేసింది. పేతురు మనసులో పెట్టుకుంది. ఆ పేతురు ధ్యాసతోనే ఉంది గనక పేతురు స్వరాన్ని వినగలిగింది. దేవునికి స్తోత్రం. మొదటగా చూస్తే రోజా ప్రార్థనా పరురాలు. రెండవదిగా చూస్తే రోజా అనిన రోజా పువ్వు వంటిది. దేవునికి స్తోత్రం. రోజా పువ్వు వంటిది. రోజా పువ్వు ఎటువంటిదండి? అందరికీ కూడా ఆకర్షణీయం ఉంటుందా ఉండదా? అందమైన పువ్వు, అది చాలా చక్కగా ఉంటుంది. అది ఇంకొక సంగతి తెలుసా మీకు? అది చాలా విలువైనటువంటి పువ్వు కూడా. దాన్ని వాడిపోతే రెక్కలు తింటారు. ఆ రెక్కలు కూడా మందు తయారు చేస్తారు. బ్యూటీ పార్లర్ వారు మందు తయారు చేస్తారు. తింటే ఆరోగ్యం. అంత విలువైనటువంటిది రోజా పువ్వు. ఇటువంటి రోజా పువ్వుతో సమానురాలైనటువంటిదై రోజా. తన హృదయము ప్రార్థనతో నిండుకుంది. తన హృదయము ఎటువంటిదండి? చాలా చక్కనైనటువంటి, అందము కలిగినటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఆత్మ గలది.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా కల్మషము లేనటువంటి రోజా పువ్వు వంటిది. కనుకనే దేవుడు ఆ బిడ్డను బహుగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజుల్లో చూసినటువంటి చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారండి? చాలా మంది స్త్రీలు మనసు ఒక దగ్గర, మార్గం ఒక దగ్గర అంటారు. అలా ఉండకూడదు. రోజాకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి యొక్క భయభక్తులలో జీవించి ప్రార్థనా జీవితంతో నిండుకున్నటువంటిది. ఇంకొకటి, రోజా పువ్వుతో తన హృదయము సమానం. ఆ రోజా పువ్వు మీకు చెప్పాను కదా, చాలా విలువైనటువంటి పువ్వు. దాని రెక్కలు తింటే ఎంతో ఇది. నా చిన్నప్పుడు మా అక్కలు రోజు ఆ పువ్వులు పెట్టుకునేవాళ్ళు. గులాబీ పువ్వులు పెట్టుకునేటప్పుడు ఆ పువ్వులు రెక్కలు వాడిపోతే అవి తినేది మంచిగా ఉంటుందని తినిపించేవాళ్ళు, తినేసేవాళ్ళు. మా అక్కలు తినేవాళ్ళు, మేము తినేసేవాళ్ళు. అది మా నాన్నగారు చూస్తే ఇది మంచి మందారు, మీకు తెలియదు అని చెప్పేవారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అటువంటి హృదయం కలిగినటువంటిది రోది. మొదటగా ప్రార్థనా పరులు, రెండుగా రోజా హృదయము పుష్పము వంటిది. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూద్దాం. మూడవదిగా పేతురు గారి స్వరము గుర్తుపట్టిన రోజా. పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు గుర్తుపట్టింది? ఎప్పుడు కూడా పేతురు మాట్లాడినా, ప్రార్థన చేసినా, ఏదైనా ఈమె మాత్రం కను దృష్టి అంతా, హృదయ దృష్టి అంతా ఎవరి మీద ఉండేది? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజుల్లో దేవుని మాటలు చెబుతా ఉంటే దేవుని దృష్టి యందు మనసుంచి దేవుని మాటలపై ఎంతమంది మనం ఉంటున్నాం? ఉండాలా లేదా? మనం మనసంతా ఎక్కడ పెట్టాలి? అందుకే మా అమ్మగారు అంటారు ఒక్కోసారి, అయ్యా గట్టి చెప్పండి పాస్టర్లు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉండొద్దు మన సంఘాలు. మైండ్ ఆబ్సెంట్ అంటే బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఉట్టి ఒళ్ళు మాత్రం ఇక్కడ ఉంటుంది. అటువంటి రీతిగా ఉండకూడదు. బుర్ర ఎక్కడుండి బాడీ ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మట్టిలో కలిసిపోద్ది కనుక. అందం అనేది, అందుకని సామెతలే ఉంది, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఏదో అనుకుంటారు కొందరు, ఒళ్ళు చూసుకొని విర్రవీగినటువంటి వారు ఉన్నారు పురుషుల్లో, స్త్రీలలో. అవునే కాదా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ అది ఉట్టిదే, గడ్డి లాంటిది మన జీవితం. పువ్వు ఏ విధముగా వికసించి వాడిపోద్దో అటువంటి జీవితం. ఆ మాత్రం దానికి మనం ఏటేటో ఆలోచించేస్తాం. రోజా అటువంటిది కాదండి. రోజా యొక్క ప్రార్థనా పరురాలు. రెండవది తన హృదయము పుష్పము వంటిది. మూడవది పేతురు స్వరాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తి కనుక ఆమె ప్రార్థనా పరురాలు. చదవార్త పుష్పము వంటి హృదయం వంటిది. దేవుని స్వరాన్ని, పేతురు స్వరం అంటే దేవుని స్వరమే కదా, దేవుని స్వరాన్ని గుర్తుపెట్టినటువంటి వ్యక్తి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రార్థనా శక్తి వలన సమస్తమైనటువంటి ద్వారాలు తెరవబడతాయి. ఈ ప్రార్థనా శక్తికి ద్వారాలు తెరవబడతాయి కనుక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఈ యొక్క మాటలు మనము ఎప్పుడూ కూడా వినగలిగినటువంటి వారముగా ఉండాలి. యెషయా ప్రవక్త చెప్తాడు. యెషయా 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి, అందరూ నాతో ఏకీభవించండి, నా మాటలు వినండి. రోజులా ఇక్కడ చూడండి మాట, అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా, ఖచ్చితముగా తిరుగు లేకుండా అనుకుంటారు. పాపం చేసినటువంటి వారు నాకేం పర్వాలేదు, ఎవరు చూడలేదు. తాగుడు తాగినట్టు నాకేం పర్లేదు, తాగుడు చూస్తున్నాం కదా కల్లారా.
నాకేం కాదు, పర్వాలేదు, ఇష్టం వచ్చినట్టు తాగేస్తాను, ఇష్టం వచ్చినట్టు చేస్తాను, గుండె పుచ్చిపోతుందని తెలియదు, ఇష్టం వచ్చినట్టు అన్ని చేస్తాను, కానీ లెప్పర్స్ వస్తుందని తెలియదు. చాలామంది దైవ సేవకులు చూశాను, పాపం చేసినటువంటి వారు లెప్పర్సీతో బాధపడి చచ్చిపోయారు. మన కళ్ళారా చూస్తున్నాం, ఎంతమందో ఇటువంటి వ్యాధులను అనిపిస్తున్నారు. చక్కగా తయారవుతారు పాపాలు చేసి, వాళ్ళు ఏమవుతారండి? ఏదో ఒక వ్యాధితో నాశనం అవటం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలే భరోసిస్తున్నాయి, నా సొంత మాటలు ఇది కాదు. కానీ చూడండి, ఇక్కడ ఏముంది? అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమవుదురు. మరి దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను అని ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పురుషుడు కూడా కొనియాడబడను. దేవుడు కొనుక్కుంటాడట వాళ్ళని. దేవునికి స్తోత్రం. ఇది నా స్వాస్థ్యం, ఇది నా కుమార్తె, ఇది నా కుమారుడు అని కొనుక్కుంటాడట దేవుడు. సాతానుని దాని చుట్టూ చేరనివ్వడు, అపవాదిని తన చుట్టూ కూడా ఏలనివ్వడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, సామెతలు 30:12 మనం చూసినట్లయితే, సామెతలు 30:12 త్వరగా చూస్తూ ముగించేస్తాను. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. మాలిన్యం అంటే తమ దృష్టికి తాము శుద్ధులై శుభ్రపరచబడి ఉంటాము అని అనుకుంటా తమ మాలిన్యము నుండి, అంటే తన చెడు నుండి కడుగబడని వదలలేని వారి తరము కలదు. 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచునని దైవజనుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. దావీదు చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలండి. ఆయన దేవునికి సన్నిహితుడు, చాలా చక్కనైనటువంటి ఇదినైనటువంటి వాడు. గనుక మరి ఇక్కడ మరి అద్భుతమైనటువంటి మాటలు ఇంకా ఉన్నాయి. సామెతలు 28లో చూసినట్లయితే 13-14లో మనం చూసినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టు వారు వర్ధిల్లరు, దేవునికి స్తోత్రం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని యొక్క కనికరమును పొందుదురు. 18వ వచనం చూడడం, అందులోనే యథార్థముగా ప్రవర్తించు ఆమె లేకుంటే అతను రక్షింపబడును, మూక ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోవుదురు. ఇవి నా మాటల దేవుడు నాకు ఇష్టం ఇష్టం చెప్పేస్తున్నాను, రాసుకొని చెప్తున్నాను. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అదే యోధ పేతురు గారి స్వరమును గుర్తుపట్టిన స్త్రీ. గనుక ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొట్రల్లని మనిషి. ఆమె రాత్రంతా కూడా ఏం చేసిందంటే తెలిసింది, మైండ్ ప్రెజెంట్, బాడీ ఆబ్సెంట్స్ పెట్టుకుంది. మైండ్ ప్రెజెంట్ దేవుని దృష్టి మీద ఆ బుర్రంతా పెట్టింది. పేతురు గారి యొక్క ఆ క్షేమము కోరి ఆమె ఎంత ప్రార్థన చేసిందో తెలియదు. దేవా, నువ్వు నిజంగా విడుదల చేయి, నీ సేవకుని విడుదల చేయి అని ఎంత ఘోషించి ప్రార్థన చేసిందో తెలియదు. కానీ ఆమె పేతురు తలుపు కొట్టేసరికి ఆ స్వరాన్ని విని పరిగెత్తి మళ్ళీ సంతోషంతో, ఇదిగో మనం చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ఏ సంఖ్యలైనా ఎటువంటి బాధలైనా విడుదల చేయగలిగినటువంటి మన దేవుడు అద్భుతం చేశాడు అని అందరితో చెప్పేటప్పుడు ఆ పిల్లని ఏమంటున్నారండి వాళ్ళు? పిచ్చిదాయి అంటున్నారండి. పిచ్చోళ్ళు అన్ని బిడ్డనే ఉన్నటువంటి వారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా కరెక్ట్గా చెప్పినటువంటి పద్ధతిని బట్టి అతడు పిచ్చోడో లేకుంటే ఆవిడ పిచ్చిదాయో అంటారు. గనుక ఇక్కడ కరెక్ట్గా చెప్తుంది, రోజా పిచ్చిదాయి అంటున్నారు. చివరికి అందరూ చూసి వెళ్ళి ఆశ్చర్యము పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక సామెతల్లో 4:4 చూస్తే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. సామెతలు 4:4, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన నాకు బోధించుచు, సామెతలు సొలొమోను చెప్తున్నాడు.
సొలొమోను జ్ఞాని అయినటువంటి వాడు చెప్తున్నాడు, దేవుడు తనకు బోధించుచు ఏం చెప్తున్నాడు, నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిన్ను నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. అటువంటి వారం మనము అవ్వాలా లేదా? అవ్వాలంటే ఇప్పుడే మారాలి. ఇప్పుడే మనము అందరము కూడా దేవుని యొక్క మాటలను పట్టుదలతో, రోజా దేవుని మాటలను పట్టుదలతో పట్టుకున్నటువంటి ఒక స్త్రీ. అదేవిధంగా విలాప వాక్యంలో చూసినట్లయితే 3:25లో, విలాప వాక్యములు 3:25లో, దేవునిని అంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తాడో వారి యందు దేవుడు దయ చూపుతాడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ యోహాను సువార్తలో మనం చదువుకున్నాం 15:7లో, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంచిన ఎడల నేను చేస్తాను. గనుక మరి యెషయా గ్రంథంలో 26:3-4 ఎప్పుడు మనం చదువుకుంటున్నా, యెషయా గ్రంథము 26:3-4లో చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, గమనించండి ఈ మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు లేకుంటే ఆమె నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునము. దేవునికి స్తోత్రం. 7వ వచనము చూస్తే, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతులు త్రోవను నీవు సరళము చేయుదువు. దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు ఆ మార్గాలు సరళముగానే ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి మాటలను మన హృదయంలో భద్రపరుచుకోవలసినటువంటి మరి అద్భుతమైనటువంటి విషయం ఉంది. చివరి మాట చూద్దాం. చివరి మాట హెజ్కేల్ 33, 31, 32లో చూసినట్లయితే, హెజ్కేల్ 33, 31, 32లో మనం చూసినట్లయితే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలను విందురు గాని వారు ఆ మాటలను విని ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము వారి హృదయం దేన్ని అపేక్షిస్తుందండి? లాభాలని అపేక్షించును అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి కోవకు మనం ఉండొద్దు. వాళ్ళు వస్తారు, నా ప్రజలైనట్టే ఉంటారు, నీ మాటలు అన్ని వింటారు, కానీ ఆ మాటలను హృదయంలో వాళ్ళు ఉంచుకోరు. రోజు అటువంటిది కాదండి. మాటలన్నీ విని ఎక్కడ ఉంచుకుంది ఆవిడ? హృదయంలో దాచుకుంది. కనుక ఆమె చక్కనైనటువంటి దీవెనలు పొందుకుంది. అద్భుతమైనటువంటి రోజా అంటే రోజా కింద మారింది. ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె హృదయము పువ్వు వంటిది. ఆమె దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి అటువంటి విధముగా మనమందరము కూడా జీవించాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన రోజా అనే పాఠాన్ని మాకు ఈరోజు వివరించారు. నాయన స్త్రీ పిల్లలందరూ కూడా దీనిని తెలుసుకొని హృదయములు భద్రపరుచుకొని నాయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ కుమార్తెలుగా గుర్తింపబడి అనేక ఆత్మలను వెలిగించుటకు సహాయం చేయండి నాయన. మరి ఇదిగో నాయన బాగులేనప్పటికి కూడా వచ్చినటువంటి బిడ్డలను ఇప్పుడే నువ్వు బాగు చేస్తున్నావు, మంచి స్వస్థతలు ఇస్తున్నావు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదిస్తున్నారు ప్రభా. వారి కుటుంబాలను జీవించండి, వారి సమస్యలను, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి విడుదల ఈ క్షణమందే యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఇంకా అనేకమైనటువంటి మాటలు నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మేము తెలుసుకొని వివరించుకొని మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయండి. పాటలు పాడినటువంటి బిడ్డలను, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను సమస్తమును కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా,
ఈ సమయంలో ప్రభా ఎవరెవరైతే చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, రోజా అనే పాఠాన్ని, స్త్రీ పాఠాన్ని విన్నారు, వారి హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయండి ఆయన. వారు జీవిస్తున్నటువంటి విధానమును బట్టి ఆరోగ్యమందును, నీ దయాందును, నీ కాపుదలియందును బిడ్డలను ఎదుగుదల దయచేయండి. వారి చదువులో సహాయం చేయండి, వారికి కావలసినటువంటి ఆదరణ కలిగించండి, ఉద్యోగాల్లో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, వివాహ కార్యక్రమాల్లో సహాయం చేయండి ఆయన. చాలా కార్యక్రమాల్లో తండ్రి మీరుండి నడిపిస్తూ బిడ్డలకు కావలసిన అవసరతలన్నింటిలో కూడా నాయన పురుషులకు స్త్రీలకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది యవనస్తు పురుషులు నీ ఆలయానికి వచ్చి నీ ద్వారా తండ్రి మేలు పొందుతున్నట్టుగా సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఎవరెవరైతే బాగలేదో నీకు తెలుసు ప్రభా, వారందరినీ కూడా ఇప్పుడు దర్శిస్తున్నారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఎంతమందో తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, అనేకమైన వ్యాధి బాధలతో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రసవ వేదనలతో ఉన్నారు, వారికి సుఖమైన ప్రసవాలను అనుగ్రహించి పాప తల్లిని తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గర్భాల కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలకు ఇప్పుడే మీరు దర్శించండి ప్రభా, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. భర్త లేనటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, భార్య లేనటువంటి కుమారులను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీవే తల్లి తండ్రిగా నమ్ముకున్నటువంటి విధవరాలందరికీ కూడా, విధవరాలందరికీ కూడా నీ యొక్క వెలుగులో ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామం అంతటిని కూడా జీవించండి, మా గ్రామం అంతా కూడా నీ సన్నిధానంలో నిన్ను గణపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ జీవించడానికి సహాయం చేయండి ఆయన. ఈ యొక్క ప్రార్థనలో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.